వారు నాగమణి కృష్ణపల్లి, నాగమణి అమ్మని పేరు నాగమణి కృష్ణపల్లి. వీరు వీరి కుమారుడు కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారు. గతించిన దినముల్లో 7 వారాలు ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. నన్ను విడిసి కాకినాడ వెళ్ళిపోతాను. నేను రూమ్ ఆల్రెడీ తీసుకున్నారండి, ఇంకో కుర్రోళ్ళు వీడు కలిపి రూమ్ తీసుకుంటే మీ దగ్గర ఆయిల్ పట్టుకెళ్తే అదే వాటర్ పట్టుకెళ్ళి తాగిపిస్తే రూమ్ నుంచి విడుదల వచ్చిందండి. నా దగ్గరే అంటున్నాడు. చాలా ఏడ్చానండి, ఎక్కడ నన్ను విడిచి వెళ్ళిపోతాడా తండ్రి అనేసి. నేను అక్కడ అంటే వాడు ఇంకా సినిమాలు చూడటానికి గట్రా నేను అడ్డుగా ఉండిపోయాను కదండి. అక్కడైతే అడ్డు ఉండదు అనేసి అండి. వీడు కాకుండా వీడితో పాటు ఇంకా 2-3 కుర్రోళ్ళు రూమ్ తీసుకోవడానికి వెళ్ళిపోయారండి. తీసేసుకున్నారండి కాకినాడలో. రూమ్ తాళం కూడా మా అబ్బాయి దగ్గరే ఉందండి. అయితే వెళ్ళిపోతానంటే ఇలా అనేసి ఇక్కడ ప్రార్థనకు వచ్చేదాన్ని కదండి. 7 వారాల ప్రార్థనకి వస్తే మీరు వాటర్ ఇచ్చారు కదండి. వాటర్ తాగిపించాక ఇంకా ఆ రూము ఆ పిల్లలందరూ కూడా ఆ రూము వద్దన్నారండి. వీడు ఇంకా వెళ్ళలేదండి. తన కుమారుడు స్నేహితులతో కలిసి వేరుగా ఉండాలని అనుకున్నప్పుడు ఈ 7 వారాల ప్రార్థనలో పర్వాలేదండి, వ్యతిరేకం లేదండి. చాలా వ్యతిరేకంగా ఉండేవారని తల్లిగారు చాలా ఏడ్చేవారు. అద్భుతంగా వ్యతిరేకత కుమారుడు తల్లికి వ్యతిరేకంగా ఉండే స్వభావాన్ని విడిచి ఈరోజు కుమారుడిని మనసును మార్చిన దేవుడు అమ్మా. ఇప్పుడు ప్రశాంతంగా సమాధానకరంగా తల్లితో ఉండడానికి ఇంట్లో బాధ్యత కూడా చూసుకుంటున్నాడు కుమారుడు. చక్కగా తల్లికి మాట వినలేని కొడుకుని దేవుడు మాట వినేలా చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ ప్రేయర్ అనాయింటింగ్ వాటర్ ఆయిల్ అప్లై చేయగానే తన కుమారుడు స్వభావాన్ని మార్చాడని తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. ఇంకా పూర్తిగా ప్రార్థన చేస్తాం, పరిస్థితులన్నీ కూడా దేవుడు అద్భుతంగా మారుస్తాడు. హల్లెలూయా.